హరే కృష్ణ. ఈరోజు మనం భగవద్గీత 3వ అధ్యాయం 42వ శ్లోకాన్ని నేర్చుకుందాం. ఈ శ్లోకంలో మన శరీరంలో ఉన్న ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అలాగే మనం అంటే ఆత్మ, ఇవి ఏ క్రమంలో ఉంటాయి, దేనికంటే ఏది అధికమైనది అనే దాని గురించి ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. నా మాట వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది ప్రభుజీ. ఓకే ఓకే. మన ఇంద్రియాలు అంటే కళ్ళు, ముక్కు, నాలుక, చెవి, చర్మము, అలాగే కర్మేంద్రియాలు కూడా ఉన్నాయి. చేతులు, కాళ్ళు, నాలుక మాట్లాడటానికి ఉపయోగించినప్పుడు అది కర్మేంద్రియం. అలాగే ఆ మూత్రాన్ని విసర్జించేది, అలాగే సంతానోత్పత్తిని కలిగించే అంగాలు, ఇవి కూడా కర్మేంద్రియాలు. ఈ విధంగా ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఐదు ఇవి జడ పదార్థం కంటే ఆ కొంచెం ఎక్కువ స్థాయిలో ఉంటాయి. ఎందుకంటే జడ పదార్థం ద్వారా మనం ఏమీ చూడలేము, ఏమీ సౌండ్ చేయలేము. రావట్లేదు. సౌండ్ రావట్లేదు. అయితే ఇక్కడ చెబుతున్నారు అనమాట. మనసు అనేది ఇంద్రియాల కంటే కూడా గొప్పది, ఎక్కువ స్థితిలో ఉన్నది. మనసు కంటే ఎక్కువ స్థితిలో ఉన్నది బుద్ధి. బుద్ధి కంటే ఎక్కువ స్థితిలో ఉన్నది ఆత్మ. ఇదన్నమాట క్రమము. జడ పదార్థం దానికంటే ఎక్కువ ఇంద్రియాలు, దానికంటే ఎక్కువ మనస్సు, దానికంటే ఎక్కువ బుద్ధి, దానికంటే ఎక్కువ ఆత్మ. ఆ విధంగా ఒక్కోసారి మనకి ఇంద్రియాలు ఏదన్నా చెప్పినా సరే, మనసు గనక సరిగా ఉంటే, శుద్ధిపడి ఉంటే, ఆ మనస్సు ద్వారా ఇంద్రియాలని మనం నియంత్రించుకోవచ్చు. ఇంద్రియాలు చెబుతున్నాయి వెళ్ళి పలానా తిందాం పదా అని. కానీ మనసు గనక శుద్ధి అయిన మనసు అనుకోండి, అది నైవేద్యం పెట్టండి మనం తినకూడదని వాటిని అదుపులో చేస్తుంది. అదేవిధంగా బుద్ధి గనక శాస్త్రాలు చదివి ఆ మనకి విచక్షణ శక్తి గనక సరిగా ఉంటే, అటువంటి బుద్ధితోటి మనసుని నియంత్రించవచ్చు. అదేవిధంగా ఆత్మ ద్వారా బుద్ధిని నియంత్రించవచ్చు. ఈ విధంగా ఇది క్రమం అన్నమాట. ఇప్పుడు మనం ఈ మూడు సార్లు చదువుదాం. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్యः పరం మనః 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 ఇంద్రియేభ్యः పరం మనః. హరే కృష్ణ ప్రభుజీ. ఎవరు పలకట్లేదేంది ప్రభుజీ? పర్లేదు, మీరు పలకండి. సరే సరే. మొదటి 2 లైన్లు చదువుదాం. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్యः పరం మనః ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్యः పరం మనః ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్యः పరం మనః ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్యः పరం మనః. మూడోది మనసస్తు పరా బుద్ధిః 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 యో బుద్ధే పరతస్తు సః ఏ బుద్ధి పరతస్తు సః యో బుద్ధే పరతస్తు సః యో బుద్ధే పరతస్తు సః యో బుద్ధే పరతస్తు సః
యో బుద్ధి పరమస్తు సహ 3-4 లైన్స్ చదువుదాం. మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహ. మనసస్తు మనసస్తు పరాబుద్ధి మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహ. మనసస్తు పరాబుద్ధి యో బుద్ధి పరమస్తు సహ మొత్తం శ్లోకం చదువుదాం. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహ. ఇంద్రియాణి పరన్యాహో ఇంద్రియోభ్య పరం మనసస్తు పరాబుద్ధి యో బుద్ధి పరతస్తు సహ. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహ. ఇంద్రియాణి పరన్యాహో ఇంద్రియేభ్యః పరం మనః ఇంద్రియే పరం మనః పరా బుద్ధి యో బుద్ధి పరతస్తుతః. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహ. ఇంద్రియాణి పరం ఇంద్రియే పరం మనసస్తు మనః పరాబుద్ధి యో బుద్ధి పరమస్తు సహ ఓకే, ఈ మొత్తం శ్లోకంలో ఏ పదం ఎక్కువ సార్లు రిపీట్ అయింది? ఇంద్రియాన్ని ఇంద్రియాని అనేది 2 సార్లు వచ్చింది. పరం పరం పరన్యాన్ని ప్రభు పరన్యాహు పరా పరా అనే పదం అనేది 3 సార్లు వచ్చింది. 3 కాదు 4 సార్లు వచ్చింది. ప్రతి లైన్ లో ఉంది. సో పరా అంటే మేలైనది లేదా ఉన్నతమైనది. ఆ విధంగా ఇది ఒకదానికంటే ఒకటి చెబుతుంది కదా. ఇంద్రియాని పరాన్యాహు ఇంద్రియాలు మేలైనవి అని చెప్పబడింది. దేనికంటే? జడ పదార్థం కంటే. మరి ఆ ఇంద్రియాల కంటే మేలైనది ఏంది? ఉత్తమమైనది మనః. మరి ఆ మనసు కంటే ఉత్తమమైనది ఏంటి? బుద్ధి. మరి ఆ బుద్ధి కంటే ఉత్తమమైనది ఏంటంటే యో అంటే ఆత్మ. సో ఆ విధంగా ఒకదానికంటే ఒకటి గొప్ప మేలైనదని చెబుతుంది కాబట్టి ప్రతి లైన్లో పర అనే పదం వచ్చిందన్నమాట. 2వ లైన్ చివరిలో మన అని ఎండ్ అయింది. 3వ లైన్ చివరిలో మనతోటి మొదలైంది. అలాగే 3వ లైన్ చివరిలో బుద్ధి అని ఎండ్ అయింది. 4వ లైన్ మొదట్లో ఆల్మోస్ట్ యో బుద్ధి. అలా ఇక్కడ ఫస్ట్ లైన్లో ఇంద్రియ అని ఉంది, 2వ లైన్లో కూడా ఇంద్రియ. ఎందుకంటే ఒకదానికంటే ఒకటి చెబుతున్నారు కదా. ఇంద్రియాలు అనేవి కర్మ జడ పదార్థం కంటే గొప్పది, ఆ ఇంద్రియాల కంటే గొప్పది మనసు, ఆ మనసు కంటే గొప్పది బుద్ధి, ఆ బుద్ధి కంటే గొప్పది ఆత్మ. ఆ విధంగా అవి ఒక లైన్ తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. ఇంద్రియాలు పరాని మేలైనవి ఆహు అని చెప్పబడింది. ఇంద్రియవ్య ఇంద్రియాల కంటే, పరం ఉన్నతమైనది, మనః మనస్సు, మనసః మనస్సు కంటే, తు కూడా పర ఉన్నతమైనది, బుద్ధి యా ఏదైతే బుద్ధి కంటే ఎక్కువ, పరతః ఉన్నతమైనది, తు కాని, సహ ఆత్మ. సో ఆ విధంగా ఇది చెప్పింది. కర్మేంద్రియాలు ఏ పదం? ఇంద్రియాని. జడ పదార్థము కంటే అది ఇవ్వలేదు డైరెక్ట్ గా, కాకపోతే మనం అర్థం చేసుకోవాలి. మేలైనవి అంటే ఏ పదం? మేలైనవి పరాని. కర్మేంద్రియాలు ఇంద్రియాలు
జడ పదార్థం కంటే మేలైనవంటే పరాని. మనస్సు ఏ పదం? మనః మనః. ఇంద్రియాల కంటే ఇంద్రియేభ్యః ఇంద్రియేభ్య ఉన్నతమైనది పరం పరం. బుద్ధి అంటే బుద్ధి. మనస్సు మన కంటే ఇంకా ఉత్తమమైనది. మనసస్తు పర బుద్ధి. ఆత్మ. ఆత్మ అంటే ఏ పదం ఈ శ్లోకంలో? సహా సహ అంటే అది అని. అంటే ఇక్కడ డైరెక్ట్ గా చెప్పట్లేదు ఆత్మని, అది అంటున్నారు. అది అంటే మనకు అర్థం చేసుకోవాలి ఆత్మ గురించి అని, లేదా అతను అని. సహ అంటే ఆత్మ బుద్ధి కంటే మరింత ఎక్కువ ఉన్నతమైనది పర. ఆ విధంగా ఒక రకంగా సులభమైన శ్లోకం, ఇంకో రకంగా కష్టమైంది. పర అనే పదం మళ్ళీ మళ్ళీ వస్తుంది. ఒకసారి పరా అని ఉంది, ఒకసారి పరం ఉంది, ఒకసారి పరా అని ఉంది, ఇంకోసారి పరతస్తు అని ఉంది. సరే 3 సార్లు చదువుదాం. ఇంద్రియాని పరాని. ఇంద్రియాని అంటే ఇంద్రియాలు, పరాని మేలైనవి. ఆహు చెప్పబడింది. వేటికంటే? జడ పదార్థం కంటే. నా కళ్ళు చూస్తాయి ఒక ప్రకృతిని, అవి నాకు ఆనందాన్ని కలిగిస్తాయి. కానీ ఒక కెమెరాలో అటువంటి ఫీలింగ్స్ రావు. కెమెరా కూడా చూస్తుంది కానీ కెమెరాలో ఎటువంటి భావనలు ఉండవు. కాబట్టి ఇంద్రియాలు అనేవి జడ పదార్థం కంటే ఉన్నతమైనవి. ఇంద్రియేభ్య పరం మనః. కానీ ఆ ఇంద్రియాల కంటే మేలైనది మనః మనస్సు. మనస్సస్తు మనస్సు కంటే కూడా పర మేలైనది బుద్ధి. బుద్ధి యో బుద్ధి. ఆ బుద్ధి కంటే పరతస్తు మేలైనది సహ అంటే ఆత్మ. సో ఈ హైరార్కీ ఈ విధంగా దేనికంటే ఏది గొప్పదని తెలిస్తే మనం వాటిని నియంత్రించడంలో సఫలమవుతాం. 3 సార్లు చదువుదాం. ఇంద్రియాని పరాణ్యాహో ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహ. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సహా. ఇంద్రియాని పరాణ్యాహు ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహ. ఇంద్రియాణి పరన్యాహు ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సహా. ఇంద్రియాని పరాణ్యాహు ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహ. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధి పరతస్తు సహా. ఓకే, ఎవరైనా కంఠస్థం చేస్తే చెప్పండి. నేను చెప్తాను. చెప్పండి. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సహా. వెరీ గుడ్. నేను చెప్తాను ప్రభుజీ. చెప్పండి అంజమ్మ గారు. ఇంద్రియాణి పరన్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరం బుద్ధిః యో బుద్ధే పరతస్తు సహా. వెరీ గుడ్. నేను చెప్తాను ప్రభుజీ. చెప్పండి అండి. ఇంద్రియాణి పరన్యాహు ఇంద్రియేభ్యః పరం మనః
మనస్తస్తు పరబుద్ధిః యో బుద్ధే పరతస్తు సహ. వెరీ గుడ్. హరే కృష్ణ ప్రభుజీ, నేను చెప్తాను. చెప్పండి అండి. ఇంద్రియాణి పరాణ్యహు ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధే పరతస్తు సహ. వెరీ గుడ్. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి అండి రత్నకుమారి గారు. ఇంద్రియాణి పరాణ్యహో ఇంద్రియేభ్యో పరం మనః మనస్తు పరా బుద్ధిః యో బుద్ధే పరంతస్తు సహ. హరే కృష్ణ. హరే కృష్ణ. వెరీ గుడ్. అరుణాకుమారి గారు చెప్పండి అండి. దేవి గారు చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. ప్రణామాలండి. ఇంద్రియాణి పరన్యాహు ఇంద్రియేభ్యే పరం మనః మనసస్తు పర బుద్ధిః యో బుద్ధే పరతస్తు సహ. వెరీ గుడ్. హరే కృష్ణ ప్రభు. చెప్పండి అండి కనగోపి మాతాజీ. ఇంద్రియాణి ఇంద్రియాణి పరన్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి విద్యో పరతస్తు మనః సహ. పరతస్తు సహ. వెరీ గుడ్. కృష్ణ. ఇంకెవరైనా ట్రై చేస్తారా?